హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి చాలామంది షాపులు పెట్టాలని, చిన్న చిన్న షాపులు పెట్టి కొంచెం ముందుకెళ్ళాలని చెప్పి నేను చాలామందిని కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఈ టాపిక్ వినండి. అంటే చిన్నగా మొదలు పెడదాం. అంటే షాపులు తక్కువ పెట్టుబడితో మొదలు పెడదాం. అది ఎలా? మనం చేయాల్సింది ఏంటంటే హోల్సేల్గా తెచ్చుకోవాలి, హోల్సేల్గా కొనుక్కొని రీటైల్గా అమ్మాలి. ఇది ఒక వ్యాపారం బ్రహ్మాండంగా సాగిద్ది. దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిందంతా పెట్టుబడి, ఒక చిన్న సైజు, అంటే ఓ మోస్తారుగా చిన్నగా ఉండే షాపు. పెద్ద పెద్ద షాపులు కాదు. పెద్ద పెద్దవి అంటే ఎక్కువ రెంట్లు ఉండి, ఎక్కువ లోతుండి, ఎక్కువ వెడల్పు ఉండే షాపులు అయితే కాదండి. ఒక 10x10 అయినా సరే, లేదు నాకు అంతకన్నా తక్కువలో కొన్ని షాపులు ఉంటాయి, 8x8 అయినా సరే. ఈ చిన్న షాపులు మాత్రమే మనం చేసే వ్యాపారానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద షాపులు పెట్టుకునే కంటే ఓ మోస్తారుగా చిన్న షాపు మనం పెట్టుకుందాం. ఆ షాప్ అనేది కాస్త రద్దీ ప్లేస్లో ఉండాలి. అర్థం చేసుకోండి. కొంచెం మీ ఏరియాలో, మీ కాలనీలో కానీ కొంచెం రద్దీగా ఉండి, నాకు పర్వాలేదు, ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయి, కొన్ని ఇలాగ జనాలు తిరిగే కొన్ని ఏరియాలు ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఎట్టా గొట్ట మీరు కింద మీద పడి ఒక చిన్న షాపు మాత్రం ఎత్తుక్కొని ఆ షాప్లో మీరు హోల్సేల్గా కొనుక్కోవాలి కొన్ని ఐటమ్స్. దాన్ని మీరు రీటైల్గా అమ్మటమే. దీనికి షాపుకి కావాల్సినవి ఫర్నిచర్సు, అంటే అటకలు కానీ, ఎదర టేబులే కానీ, మనం తెచ్చిన సరుకు నీట్గా పేర్చుకొని వచ్చిన కస్టమర్కి కంటికి వింపుగా కనపడేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోగలగాలి. షాప్ ఎప్పుడు నీట్గా ఉండాలి. అర్థం చేసుకోండి. షాపుకి కూడా మంచి పేరు మీరు పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వ్యాపారం అంటే ఏంటి, ఈ వ్యాపారం ఏంటి అనేదే మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వ్యాపారం స్నాక్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. స్నాక్స్ అంటే అన్ని రకాలు వస్తాయి. ఏది మనం తినే ఫుడ్ ఐటమ్ మీ అందరికీ తెలిసే. స్నాక్స్ హోల్సేల్గా మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్లోనే చాలా 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 దొరుకుతాయి. కేవలం హోల్సేలే, మొత్తం హోల్సేలే. మీరు హోల్సేల్గా తెచ్చుకొని స్నాక్స్ని, అందులో ఉండే ప్రతి ఐటము మీరు తెచ్చుకోగలగాలి. ప్రతి ఐటమ్ మీరు కొనుగోలు చేసి హోల్సేల్గా మీరు మీ షాప్లోకి తీసుకొచ్చి ఒక రిటైల్గా దీనికి ఒక ఎంఆర్పి లాగా ఓ స్టిక్కర్ అని వేసుకోవచ్చు. లేదు స్టిక్కర్ వేసుకుంటే బెస్ట్, లేదు స్టిక్కర్ వేసుకుంటే నాకు కొంచెం పర్వాలా నేను చెప్పగలను అనుకుంటే దాని మీద ఒక్కొక్క రేటుగా ఒక విధంగా ఒక వస్తువు మీద మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఏది ప్రైజ్. మరి ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఎలా మొదలు పెట్టాలి, దీనికి కావాల్సిన సరంజామా ఏంటి, మరి ఇవన్నీ నేను పూర్తిగా మీకు వివరాలతో సహా చెప్తాను. కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలామంది బయటికి వెళ్ళి తిరిగి పని చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బాబే నేను బయట తిరిగి చేయాలంటే నాకు కొంచెం సిగ్గు, నేను చేయలేను, నా వల్ల కాదు, తిరిగే వ్యాపారం నాకు వద్దండి, నేను కూర్చొని వ్యాపారం చేసుకోవాలి, వచ్చిన దాంతో నాకు పర్వాలేదు అంటే నా రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, నాకు సరిపడా జీతం లాగే ఎంతో కొంత రావాలి. మరి ఎలా? మీ దగ్గర కాస్త పెట్టుబడి ఓ మాస్తర్గానే ఉండాలి. మినిమం కనీసం ఎంతైనా వేసుకున్నా 30,000 నుంచి 50,000 రూపాయలు మీకు ఉంటే బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే మన దగ్గర పెట్టుబడి ఎంత ఎక్కువ ఉంటే షాప్ అనేది అంత గ్రోత్ అవుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టేసి సరిగ్గా సామాన్లు కనపడకుండా, అదే మనం తెచ్చే స్నాక్స్ కనపడుకోకుండా, ఐటమ్స్ కనపడకుండా, మరి రమ్మంటే జనాలు కూడా తక్కువే ఉంది కదా ఐటము, మరి షాప్ ఏంటి తక్కువగా ఉందని చెప్పి చాలా మంది రారు. ఎందుకంటే షాప్ ఎప్పుడు కళకళలాడితే ఉంటేనే అక్కడికి కస్టమర్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు. పలానా షాపులో ఫుల్ సరుకు ఉంటుంది, సూపర్, అక్కడ మంచి ఇదిగా ఉంటాయి అని చెప్పేసి ఆ షాప్ని ప్రిపేర్ చేసుకుని ఆ షాప్ దగ్గరికి ఎంత దూరమైనా సరే కాస్త అటు ఇటుగా ఆలోచించైనా సరే షాప్ దగ్గరికి వచ్చి మన దగ్గర కొనుక్కొని వెళుతూ ఉంటారు రిటైల్గా. మరి దీన్ని ఎలా
ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. చాలా మంది షాప్స్ పెట్టడానికి ఇష్టపడతారు. కాబట్టి మీరు ఈ రేంజ్లో, అంటే నేననేది అంటే తక్కువ రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కువ వద్దు. మీరు ఈ రకంగా పెట్టుబడి పెట్టుకొని షాపు గుడ్ విల్, షాపు రెంటు, దానికి కావాల్సిన ఫర్నిచర్స్, మరి ఎలక్ట్రికల్ కావాల్సిన స్విచ్లు, ఫుల్ లైటింగ్ ఉండాలండి. నైట్ అయితే పగలైనా సరే కొంచెం చీకటిగా గది ఉంటే మటుకి ఫుల్ లైటింగ్ ఉండాలి. మనం పెట్టే ఐటము జనాలకి కంటికి ఇంపుగా చక్కగా కనపడాలి. అయితే మీకు ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను, మధ్యలో ఇది బ్రేక్ చేద్దాం. ఎందుకంటే వ్యాపారం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మీకు నేను కొంచెం చిన్న డెమోగా ఒక విషయం చెప్తా. మీరు ఒక రోడ్డు సైడ్ ఉన్న తోపుడు బండి దగ్గరికి వెళ్ళారు అంటే టిఫిన్ సెంటర్, అక్కడ బజ్జీ కానీ పునుగు కానీ ఇలాంటి ఐటమ్స్ కొన్ని వేశారు. మీరు ఇంకో పక్కనేమో సేమ్ ఇక్కడ బజ్జీ పునుగే ఉంది, ఇక్కడ బజ్జీ పునుగు ఉంది, రెండు షాపులు ఉన్నాయి. ఇది రెండు తోపుడు బళ్ళ మీద మీరు టిఫిన్ సెంటర్, రెండు బళ్ళు పక్క పక్కనే కొంచెం దూరంలో అటు ఇటుగా ఉన్నాయి. మీకు ఇటు చూసినా కనబడుతుంది, ఇటు చూసినా కనబడుతుంది. ఏంటి అంటే నేను ఉదాహరణ మాత్రమే చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఫుల్ సరుకు ఉంది, పునిగే కానీ బజ్జే కానీ పకోడే కానీ అట్టిగా బజ్జీలే కానీ ఇలాంటివి కానీ మీకు ఫుల్ సరుకు చక్కగా అక్కడ జనాలు తింటూ ఉంటున్నారు, అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడేమో పునుగు సరిగా లేదు, అంటే మాడిపోయి ఉండొచ్చు, లేకపోతే క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న దాంతో ఇక్కడ చూస్తే అన్ని తక్కువగా ఉంటాయి, కొంచెం షేడ్ అవుట్గా ఉంటాయి. కానీ జనాలు కూడా అక్కడ కూడా కనపడరు, ఒకళ్ళు ఇద్దరు కనబడతారు. ఇలా ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మీరు ఏ షాప్కి వెళ్తారు చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి, తప్పేం లేదు. మీరు ఏ షాప్కి వెళ్తారు? ఎక్కువగా కనిపించే షాప్ దగ్గరికే వెళ్తారు, ఎందుకంటే అక్కడ కూడా జనం కూడా అక్కడే ఉంటారు. ఈ తక్కువగా ఉన్న షాప్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎప్పుడు షాపు కళకళలు ఆడుతూ ఉండాలి. టిఫిన్ సెంటర్ ఫుల్గా నీకు పునుగులు బజ్జీలు అన్ని నీకు డిసిప్లిన్ అద్దం పెట్టేసి మొత్తం కనిపిస్తారా, అయితే ప్లేట్ మీద పెట్టి మొత్తం కనిపిస్తామంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారా తప్ప ఇక్కడ 4-5 బజ్జీలు ఉన్నాయనుకో వెళ్తారా? కొన్ని ఇన్నే పునుగులు ఉన్నాయి వెళ్తారా? కొన్ని కొంచెమే బజ్జీలు ఉన్నాయి వెళ్తారా? కొంచెమే పకోడీ ఉంది వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే అది లాస్ట్కి వచ్చేసినాయి, ఇంక అయిపోయినాయి, చివరి అయ్యం తింటామని ఒక ఆలోచన మీ మెదడులోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్ళరు. ఇది కేవలం నా ఉదాహరణ మాత్రమే. అంటే ఇప్పుడు మీరు షాప్ ఎలా డిజైన్ చేసుకుంటారో మీకు వివరంగా చెప్పా. అంటే షాప్ ఎలాగ ఉండాలి, ఎప్పుడు ఫుల్ స్టాకుతో షాప్ ఉండాలి. అలా మీరు మెయింటైన్ చేయగలిగితే మీ షాపు నెంబర్ 1గా నడుస్తుంది. ఇది గ్యారెంటీ. మీరు షాపు వెల్త్గా పెడితే జనం రారు. షాప్ ఎప్పుడు ఫుల్గా సరుకు ఉండాలి. సరుకు పెట్టి మీరు వ్యాపారం చేయండి, నెంబర్ 1గా ఉంటుంది. కంటికి ఇంపుగా కస్టమర్కి కనపడేటట్టుగా చక్కగా అన్ని సదురుకొని అన్ని పేర్చుకోవాలి మీరు. ఫ్రెండ్స్, నేను బాగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కంటికి ఇంపుగా చక్కగా అలా మీ షాపులో మొత్తం కనిపించాలి, లేదా టేబుల్ మీద కూడా కొన్ని కనిపించాలి, కౌంటర్ దగ్గర మీరు కూర్చోవాలి. ఇలా మీరు చేయగలిగితే షాపు నెంబర్ 1గా నడుస్తుంది. మీరు డిసిప్లిన్ కూడా, బట్టలు కూడా అన్ని పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా మెయింటైన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి కొంతమంది అక్కడే కూర్చొని తిని వెళ్ళటానికి ఉంటారు, వాళ్ళకి వాటర్ బాటిల్ ఒక క్యాన్ పెట్టండి, డస్ట్బిన్ ఒకటి పెట్టండి. ఎందుకంటే కొంతమంది అక్కడే తిని వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తారు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఈ కొంచెం మీరు లాజిక్గా ఆలోచించండి. మీరు ఇప్పుడు షాప్ని ఎట్లా తయారు చేసుకుంటారంటే, నేను చెప్పానుగా, ఫర్నిచరు, లైటింగ్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, చక్కగా మీరు నీట్గా ఇది షాప్ అంతా నీట్గా పెయింట్స్ కానీ అవి కానీ నీట్గా కనిపించేటట్టుగా మీరు కస్టమర్కి చేయాల్సిన పద్ధతి. ఇక్కడ వరకు షాప్ ఎలా ఉంచాలని చెప్పాం. ఇప్పుడు సరుకు ఎక్కడి నుంచి తేవాలి, సరుకు ఏమేమి తేవాలి, ఏమేమి తెచ్చుకుంటే మనం సేల్స్ చేయగలం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం విజయవాడలో మేము ఉన్నాం అనుకుందాం, అంటే మీరే ఉన్నారు, లేదంటే పలానా రాజమండ్రిలో ఉన్నారు, లేకపోతే పలానా వైజాగ్లో ఉన్నారు, కొన్ని ఏలూరు, ఇలా కొన్ని గుడివాడ, బందరు, ఇలా కొన్ని ఏరియాలు కొంతమంది ఉన్నారు. అంటే అన్ని ఊర్ల గురించే చెప్తున్నాను. అన్ని ఊర్ల గురించి నాకు చెప్పడం కుదరదు కాబట్టి కొన్ని ఊర్లు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరేం చేస్తారంటే మీ ఏరియాలో హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉంది కనుక్కోండి. ఫుడ్ ఐటమ్, స్నాక్స్ ఎలా అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు, అది మీరు పట్టుకోవాలి. ఆ పని మీది. విజయవాడ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, మన కాళేశ్వరం మార్కెట్ అని ఫుడ్ ఐటమ్ మొత్తం అమ్ముతారు. మీరు ఏం పెట్టాలనుకుంటే, ఏ స్నాక్స్ పెట్టాలనుకో అన్ని రకాల స్నాక్స్ మీకు 1/2 కేజీ కాడి నుంచి 1/2 కేజీ కాడి నుంచి మీకు అన్ని ఫుల్గా ఉంటాయి. లేదు కేజీ ప్యాకెట్లు తెచ్చుకొని నేను 1/4 కేజీ చేసుకొని ప్యాకింగ్ చేసుకోగలను అనుకుంటే కూడా మీరు ప్యాకింగ్ చేసుకునే తత్వం కూడా మీ దగ్గర ఉండాలి. కొన్ని పాలీ బ్యాగ్స్ ఉండాలి, దానికి సీలింగ్ మిషన్ కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ మీరు చేసుకొని
మీరు రెడీ చేసుకోగలిగితే మీ షాపు నెంబర్ 1గా వస్తుంది. కాళేశ్వరం మార్కెట్లో మీరు ఒక చిన్న సైజ్ షాప్ తీసుకుంటే ఎక్కడైనా సరే బయట జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక షాపు తీసుకోండి. ఓకేనా? అక్కడ నుంచి ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇంకా అన్నీ అయిపోయింది, షాప్ రెడీ, లైటింగ్స్ ఓకే, ఫర్నిచర్ ఓకే, టేబుల్స్ ఓకే, మీరు చేయాల్సింది మొత్తం చేసేసుకున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఏంటంటే సరుకు తెచ్చుకోవడమే ఆలస్యం. మరి సరుకు చెప్పా కదా, విజయవాడ అయితే కాళేశ్వరం మార్కెట్లో మీరు ఎంట్రన్స్ అవ్వగానే ఒకవేళ మీకు తెలియకపోయినా ఎవరైనా చెప్తారు. ఇటు రైట్ సైడ్ కూరగాయల మార్కెట్ ఉంటుంది, కొంచెం లెఫ్ట్లోనే మొత్తం మీరు రోడ్ మీకు వెళ్ళంగానే ఆ ఎంట్రన్స్ అవ్వగానే మీకు మొత్తం కనిపిస్తుంది డిసిప్లే. బయట మీకు పెద్ద పెద్ద దండలు వేసి అలా తీసేసి మొత్తం కనబడతాయి. కొంచెం మీరు లోనికి వెళ్ళారంటే లెఫ్ట్ కొంచెం ముందు అన్ని హోల్సేలే. మీకు కావాల్సిన పచారీ సరుకులు దొరుకుతాయి, అవసరం వస్తే మీకు ఈ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ స్నాక్స్ మీరు రకానికి 1, 2, 3 ఇలా రకాలు ఉంటాయి. అన్ని రకాల స్నాక్స్ మీరు ఫాస్ట్గా మూవ్ అవుతాయి, జనాలు కొనుక్కుంటారు. జంతికలా, చకోడీలా, బూందా, సన్నకార పూస, లేకపోతే ఇంకా వెరైటీ, ఇంకా చెక్కలు, ఇంకా ఇలాగేలా నేను ఒక ఉదాహరణగా 2, 3 చెప్పాను, ఇంకా ఉంటాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి స్నాక్స్ చాలా ఉంటాయి. ఈరోజు స్నాక్స్ హోల్సేల్గా మీరు ఎంత పెట్టుబడి అక్కడ పెట్టగలరు? ఓ 10,000 పెడతారా, ఓ 20,000 పెడతారా? షాపుకి ఇంపుగా ఉండాలి, షాపు నిండుగా కనిపించాలి, అంత సరుకు మీరు పెట్టగలగాలి. మీరు పెట్టి ఈ షాపు హోల్సేల్గా మొత్తం తెచ్చుకున్న తర్వాత ఆ షాపు శుభ్రంగా సదిరేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక ఓపెనింగ్ రోజు ఒక మంచి టైం చూసుకుని ఓపెనింగ్ చేయండి. మీరు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ మీరు ఆ ప్రాంతం కాలనీలో కానీ కొన్ని వేరే పద్ధతిలో కానీ ఒక జనారణ్యం కానీ ఉంటే రోడ్ సైడ్ అయితే ఇంకా బెటర్, ఇంకా సూపర్గా ఉంటుంది జనాలు తిరిగే రోడ్ సైడ్ అయితే. అదే ఇళ్ల దగ్గరలో ఎక్కడైతే కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి అక్కడ పాంప్లెట్లు పంచడానికి ట్రై చేయండి. లేదంటే మీ షాపు ముందు అట్రాక్టివ్గా కనిపించే ఏదో ఒక లైటింగ్ కానీ, బిజినెస్ టెకింగ్ చెప్తున్నానండి, ఏదో ఒక లైటింగ్ కానీ జనాలు మీరు వెళ్తుంటే ఆ షాపుకు ఒక లుక్ వేసేటట్టుగా ఉండాలి. ఏంటి ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఏదో లైటింగ్ కనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఒక లుక్గా మీరు అట్రాక్ట్గా ఏదో ఒకటి అక్కడ కనిపించే విధంగా మీరు ఆ పని మాత్రం చేసుకోగలగాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ చేసాం, మరి జనాలు మన దగ్గర రావాలంటే స్టార్టింగే ఎవరు రారు. కొద్ది కొద్దిగా జనం పెరుగుతారు. అలవాటు చేయాలి. అలా జనం ఒక్కొక్కళ్ళు పెరుగుతూ ఉంటారు, కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళు వాళ్ళు మొత్తం మీ షాప్ డిసిప్లే అవ్వాలి. మీ షాపు డిస్ప్లే అయ్యి పలానా చాట పలానా స్నాక్స్ దొరుకుతాయి, అందరి మీద ఒక 5 రూపాయలు తక్కువే దొరుకుతాయి, సరుకు బాగుంటుంది అని మీరు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ మీరు ఆ పద్ధతిలో ఉండాలి. స్నాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండేటట్టుగా 1 రూపాయి అట్టి అయినా మాట్లాడుకొని మీరు అవసరమైతే మీరు తయారు కూడా చేసుకోవచ్చు. మీరు సొంతంగా మీకు ఇంకా ఓపిక ఉంటే సొంతంగా చేసుకోవచ్చు. సొంతంగా కూడా మీరు ఇలాగా కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసి పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి సపరేట్గా మళ్ళీ ఇంకో ప్రాసెస్ అయిపోద్ది. లేదు నేను చేసుకోగలను, నాకు ఇవన్నీ వచ్చి నేను చేసుకోగలను, నాకు ప్రాసెస్ ఉంది, నేను చేసుకుంటానంటే చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ నేనేంటంటే ఈ రిస్క్ లేకోకుండా కొంతమంది ఈ రిస్క్ చేయలేరు కాబట్టి నేననేది ఏంటంటే హోల్సేల్గా తెచ్చేసేసుకొని చక్కగా షాప్ నిండా సదిరేసేసుకొని రిటైల్గా అమ్ముకోండి. దాని మీద కొంత వచ్చే ప్రాఫిట్ మీకు అక్కడ తీసుకొచ్చే ఐటమ్ బట్టి మీకు ప్రాఫిట్ ఎంత వస్తుందో మీకు తెలిసిపోద్ది. లేదు మీకు తెలియలేదంటే వాళ్ళని అడగండి. లేదంటే బయట ఒకసారి ఈ ఐటమ్ ఎంత ఉందో ఒకసారి మీరు కొన్ని కొట్టుల్లో వెతకండి. వెతికి ఆ ప్రైజ్ ఏంటో కనుక్కోండి. దాని మీద అటు ఇటుగా మీకు వచ్చే ప్రాఫిట్ అంటే మీకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ స్నాక్స్ బిజినెస్ ఎవరైనా రోడ్డు మీద తిరిగి నేను వ్యాపారం చేసుకోలేను, తిరిగే వ్యాపారం కాదు కూర్చొనే వ్యాపారం చేయగలిగిన వారికి ఈ వ్యాపారం నెంబర్ 1గా ఉంటుందండి. ఓపికగా చేసుకోండి. ఈరోజు షాపు పెట్టేసేసి 2వ రోజు తీసుకోకుండా మళ్ళీ 2వ రోజు పెట్టి 3వ రోజు తీయకుండా నాకు పని ఉంది అదని ఇదని చెప్పి షాపు క్లోజ్లో మాత్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, షాప్ ఎప్పుడు తెరిచే ఉండాలి. దానికి ఒక టైమింగ్స్ కూడా రాసుకోండి. చిన్న బోర్డు మీద వచ్చిన కస్టమర్తో చాలా మర్యాదగా చక్కగా ఏం కావాలి సార్, ఏం కావాలమ్మా అని చెప్పి చాలా మర్యాద పూర్వకంగా చక్కగా వాళ్ళకి కావాల్సిన ఐటెం అన్నీ మీరు అందివ్వగలగాలి. కానీ ఇంకొకటి, ఒక కస్టమర్ వచ్చారంటే ఒక్క ఐటమే తీసుకొని వెళ్ళరు. బాగా గుర్తుపెట్టుకోండి. దానికి తోడు 2-3 ఐటమ్స్ కానీ 4 ఐటమ్స్ కానీ తీసుకెళ్ళటానికే చూస్తారు. మీరు చక్కగా నీట్గా ప్యాకింగ్లో ఉండాలి. ఒక 1/4 కేజీ నుంచి
ఒక అర కేజీ, ఒక కేజీ దాకా మంచిగా నీట్గా ప్యాకింగ్ మటుకు నెంబర్ 1గా ఉండాలి. అది మాత్రం ఆ వర్క్ మీరు చూసుకోగలగాలి. మీరు చూసుకోగలిగితే మీ షాపు ఎప్పటికైనా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది. మీరు హోల్సేల్గా మీకు ఒక పని దొరికినట్టే. హోల్సేల్ అండ్ రిటర్న్గా తెచ్చుకోవడమే, మధ్యలో మీరు చేసేది ఏం లేదు. వెళ్తాం, బజార్ వెళ్ళిపోతాం, మనకు కావాల్సిన ఐటమ్ ఏమో తగ్గినా అన్ని లిస్ట్ రాసేసుకుంటాం, చక్కగా ఒక సంచులు వేసుకొని తెచ్చేసుకుంటాము. మన దగ్గర అట్టా ఒక బైక్ ఉంటుంది, లేకపోతే బండి మీద ఏ ఆటోలైనా తెచ్చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు నేను చూసిన వాళ్ళలో బైక్లే వాడతారు, అదే బళ్ళు వాడతారు, వాళ్ళలో తెచ్చేసుకుంటారు. సరే ఫ్రెండ్స్, మీరు హోల్సేల్గా తెచ్చేసుకోవటం అంటే హోల్సేల్గా కొనటం, రీటైల్గా అమ్మటం. మీరు మధ్యలో ఏంటి, మీరు మధ్యలో ఉండి చేసే పని ఇది. మీ షాపు నెంబర్ 1గా హ్యాపీగా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇద్దరు ఉండాలి షాప్లో కంపల్సరీ, ఒకళ్ళైతే సరిపోరు, భార్యాభర్తలు అయితే ఇంకా బెటర్. లేదంటే మరి మీలో మీ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరన్నా, తండ్రి కానీ తల్లి కానీ, అంటే కొంచెం ఆ రేట్లు తెలుసుకోగలగాలి. ఒకవేళ మీరు బయటికి ఏదైనా పని ఉంది వెళ్ళవలసి వస్తే వాళ్ళని పెట్టి మనం వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. లేదు అనుకుంటే ఒక మన వర్కర్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇది మీకు నచ్చినట్టయితే నాకు ఒక మంచి కామెంట్ ఇచ్చి ఒక లైక్ చేసి, కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని ఈ చిన్న చిరు వ్యాపారం షాపు రూపంలో మీరు హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా అమ్మటం మాత్రం మర్చిపోబాకండి. ఇది మీకు నచ్చినట్టే ఈ చిన్న షాపు మీ జీవితాన్ని మారుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.